గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం దాహమో రామచంద్ర అంటూ నినదిస్తోంది. తడారిపోతున్న గొంతుకు ఎడారిలా మారిన స్వరాలకు చుక్క నీరు అందక తల్లడిల్లిపోతుంది. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలోని రేమిడిచెర్ల, గుమ్మానంపాడు, మర్రిపాలెం గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయి బీటలు మారిన హృదయాలతో వలస వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వేసవి ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే రేమిడిచెర్ల, గుమ్మానంపాడు, మర్రిపాలెం గ్రామాల్లో చూద్దామన్నా సరే చుక్కడి నీటి బొట్టు లేకుండా పోయింది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు వెక్కిరిస్తున్నాయి. కనీస అవసరాలకు కూడా ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నీటి మూటల్లాంటి హామీలు ఇచ్చారే కానీ నేతలు ఈ గ్రామాలకు నీళ్లివ్వలేకపోయారు. దీంతో ఈ 3 గ్రామాల ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి. ఇప్పుడు ఆ కన్నీళ్లు కూడా లేని దుస్థితి ఉంది. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం దాహమో రామచంద్ర అంటూ నినదిస్తోంది. తడారిపోతున్న గొంతుకు ఎడారిలా మారిన స్వరాలకు చుక్క నీరు అందక తల్లడిల్లిపోతుంది. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలోని రేమిడిచెర్ల, గుమ్మానంపాడు, మర్రిపాలెం గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయి బీటలు వారిన హృదయాలతో వలస వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వేసవి ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే రేమిడిచెర్ల, గుమ్మానంపాడు, మర్రిపాలెం గ్రామాల్లో చూద్దామన్నా సరే చుక్క నీటి బొట్టు లేకుండా పోయింది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి బోర్లు వెక్కిరిస్తున్నాయి. కనీస అవసరాలకు కూడా ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నీటి మూటల్లాంటి హామీలు ఇచ్చారే కానీ నేతలు ఈ గ్రామాలకు నీళ్లివ్వలేకపోయారు. దీంతో ఈ 3 గ్రామాల ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి. ఇప్పుడు ఆ కన్నీళ్లు కూడా లేని దుస్థితి ఉంది.